ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లేవండి, లేగండి, లేగండి. దిష్టి తీయించుకుని వచ్చి అలాగే కూర్చుంటారేంటి? కూర్చోక గబ్బిలంలా తలకిందులుగా వేలాడాలా? వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి, లేదంటే దాని ప్రభావంతో ఇలా తిక్క తిక్కగా మాట్లాడేస్తారు. ముందు మీరు వెళ్ళండి. వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి, వెళ్ళండి. అమ్మో, ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఏమైనా ఉందా? అయినా ఆ పాపిష్ట మొహాలకి నా మొగుడే కావాల్సొచ్చాడా? రండి, మీ బుగ్గన దిష్టి చుక్క పెట్టాలి. ఆగు, దిష్టి చుక్క పెడతావా? అంతేనా? పాలపీక నోట్లో పెట్టి ఉయ్యాల్లో వేసి జోలపాట కూడా పాడతావా? అబ్బా ఊరుకోండి, మీరు మీ కామెడీలు. కాసేపు ఆగితే డైపర్ కూడా వేస్తావని అంటారేమో. ఒకసారి తిరగండి. ఆల్రెడీ దిష్టి తీసావు కదా, మళ్ళీ చుక్కలు తొక్కలు ఏంటి చిరాగ్గా? అబ్బా ఇది కూడా దిష్టికేనండి. గుమ్మడికాయతో పోగా మిగిలిన దిష్టి ఏమైనా బ్యాలెన్స్ ఉండుంటే అది కూడా వదిలేస్తుంది. ఏ దిష్టి వదిలితే ఏముంది? అసలు దిష్టి నువ్వు వదులు నన్ను చాలు. అయినా ఇంకా ఎన్ని రోజుల్లే? అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 28 రోజులే మిగిలింది. అంతవరకు ఎన్ని ఆటలాడతావో ఆడు, భరిస్తాను ఇలాగే. ఆ తర్వాత ఎలాగో వెళ్ళిపోతావు కదా. అమ్మ శరణ్య, ఏంటత్తయ్యా? అనన్య విషయంలో నీకు నిజం అర్థం అవ్వడానికి ఒక ప్లాన్ ఆలోచించానమ్మా. ఏంటత్తయ్యా అది? డాక్టర్ ద్వారానే తను ప్రెగ్నెంట్ అవునో కాదో ప్రూవ్ చెయ్యాలని ఇందాకే డాక్టర్తో కూడా మాట్లాడాను. టెస్ట్కి అనన్యని తీసుకుని హాస్పిటల్కి రమ్మన్నారు. తను నా ఫ్రెండేనమ్మా. అవునా అత్తయ్య గారు? అలాగే. కాని శరణ్య అనన్యకి ఈ విషయం అని చెప్తే హాస్పిటల్కి రాదు. సో తనకి తెలియకుండానే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదెలా సాధ్యం? నేను చెప్పినట్టు చెయ్యి. తనకి మత్తిచ్చి తీసుకెళ్దామా? అవును, నువ్వేం ఎక్కువ టెన్షన్ పడకు. ఇదేం హార్మ్ఫుల్ కాదు, జస్ట్ మత్తొస్తుంది అంతే. తన ముక్కుకి పెట్టు సరిపోతుంది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఓకేనా? అలాగే అత్తయ్య గారు. జాగ్రత్తగా వెళ్ళు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు నన్ను గుర్తుపట్టలేదా డాక్టర్? గుర్తుపట్టలేదా అంటే అది అదే డాక్టర్ గారు, సమీరాకి మీరే కదా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశారు. అవునవును, నేనే. కానీ ఆ అమ్మాయికి క్యాన్సర్ లేదు. అయినా సరే మీరు ఆవిడ జబ్బుకి ట్రీట్మెంట్ చేశారు కదా? అబ్బే అలాంటిదేమీ లేదే. ఆవిడికి క్యాన్సర్ లేదని ఎవరు చెప్పారు? క్యాన్సర్ ఉంది. అబద్ధం. ఏంటి డాక్టర్, ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి కూడా ఇలా అబద్ధం చెప్పి జనాల్ని మోసం చేయాలని చూస్తున్నారు? సమీరా చనిపోయింది, ఇంకా ఎందుకు డాక్టర్ మీరు అబద్ధం ఆడటం? సమీర గారు చనిపోయారా? అవును, ఆవిడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా ఆ విషయం ఉంది. సమీరాకి ఎటువంటి డిసీజెస్ లేవు, తనదొక యాక్సిడెంట్ డెత్.
ఇంతకు మించిన సాక్ష్యం కావాలా డాక్టర్? మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పడానికి? తప్పు చేసి ఇలా తల దించుకోవడం కాదు డాక్టర్ గారు. ఇప్పటికైనా నిజం చెప్పండి. సమీరాకి మీరు నిజంగా వైద్యం చేశారా? లేదండి, ఆవిడకి నేను ఏ వైద్యం చేయలేదు. ఆవిడ ఇస్తానన్న డబ్బుకు ఆశపడి నేను అలా చెప్పాను, అంతే మేడం. సమీర ఇచ్చిన డబ్బు గురించి మీరు ఆడిన అబద్ధం మూలంగా ఇక్కడ నా జీవితమే పాడైపోయింది. ఒక తప్పుడు మనిషి మీద నా భర్తకి జాలి కలిగేలా చేసి ఆయన నాకు దూరం అవ్వడానికి కారణమయ్యారు. దానివల్ల మీరెంత పాపాన్ని మూటగట్టుకున్నారో మీకేమైనా అర్థమవుతుందా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. మీరు నాకు సారీ చెప్తే పాడైపోయిన నా కాపురం తిరిగి బాగుపడుతుందా? ఇప్పటికైనా మీరు మా ఆయన దగ్గరకు వచ్చి సమీర ఎలాంటిదో, తను మీతో ఆడించిన నాటకం ఏంటో వివరంగా చెప్పండి. అలాగే మేడం, తప్పకుండా చెప్తాను. కానీ ఇవాళ నాకు వేరే ఆపరేషన్స్ ఉన్నాయి. రేపు వచ్చి సార్ని కలిసి మొత్తం చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఈ డాక్టర్తో ఎలాగైనా నిజం చెప్పించి మా ఆయనకి కళ్ళు తెరిపించాలి. అప్పుడు కానీ నా కాపురం బాగు చేసుకునే అవకాశం నాకు దొరకదు. ఇందులో రాసిన మందులు తీసుకుని రండి, వెళ్ళండి. అలాగే డాక్టర్. ఓకే. సౌమ్య, నువ్వేంటి ఇక్కడ? ఈ గదిలో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మై గాడ్, అన్నయ్యని కలిశానని తనతో చెప్తే ప్రాబ్లం అవుతుంది. అదే మేడం, డాక్టర్ గారిని కలుద్దామని వచ్చాను. స్మాల్ హెల్త్ చెకప్ గురించి మాట్లాడాల్సి ఉంది. సో ఓకే. అమ్మయ్యా, ఏం గుర్తుపట్టలేదు కదా? ఛాన్సే లేదు. పద.